వికారాబాద్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న కారు భారీ పొగమంచు కప్పి ఉండడంతో శివారెడ్డిపేట్ చెరువులోకి దూసుకెళ్లింది. కారులో మొత్తం 5 మంది పర్యాటకులు ఉండగా 4 బయటపడగా ఒకరు గల్లంతయ్యారు. చెరువులోకి దూసుకెళ్లిన కారును పోలీసులు క్రేన్ తో బయటకు తీశారు. ఉదయం 5 గంటలకు మాకు 100 డయల్ వచ్చింది. ఒక లోకల్ పర్సన్ కాల్ చేసిండు. ఒక కారు లోపట చెరలో ఉన్నది. దాంట్లో 5 వ్యక్తులు ఉంటే 4 అబ్బాయిలు ఒక అమ్మాయి, ఒక 3 అబ్బాయిలు ఒక అమ్మాయి సేఫ్గా బయటకు వచ్చారు. ఒక అబ్బాయి అందులో కనపడట్లేడు. ఇప్పుడు గజాయితగాలను పిలిపించి వాళ్ళను ఆ అబ్బాయిని బయటికి తీపించడానికి ప్రయత్నిస్తున్నాం. కారును కూడా ఇప్పుడే బయటికి తీయడం జరిగింది. 5 గంటల ప్రాంతంలో పొగమంచు చాలా ఎక్కువగా ఉంది. ఏమైనా వెహికల్ వచ్చి ఢీ కొట్టిందా, లేకపోతే వాళ్ళే ఎక్కువ స్పీడ్లో పోయి చెరలోకి పోయారో ఇంకా తెలియదు. దాన్ని ఇప్పుడే చూస్తున్నాం. కారుకి అయితే 2 సైడ్ల డ్యామేజ్ అయ్యింది. ఏదైనా వెహికల్ ఢీ కొన్నదా, లేకపోతే వీళ్ళే స్పీడ్లో పొగమంచు కనపడక చెరలోకి పోయారు అనేది ఇప్పుడు తెలుసుకోవాలి మనం. అతని పేరు గుణ. మిగతా 3 అబ్బాయిలు ఒక అమ్మాయి వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళని ఈషా హాస్పిటల్లో జాయిన్ చేసినాం.